కులం, మతం, ప్రాంతం ఈ మూడు ముక్కల దగ్గరే రాజకీయం ఆగిపోయిందా? లేదు. డబ్బు, దశకం, వారసత్వం, ఆశ్రిత పక్షపాతం, చివరికి నీకిది నాకది అంటూ దాదాపుగా నేల నాకేయడం కూడా జరిగిపోయింది మన వర్తమాన పొలిటికల్ సర్కిల్స్లో. ఊడ్చిపారేద్దాం రమ్మంటూ ఇప్పటికే అక్కడో చీపురు కట్ట పుట్టేసింది. అంతలోనే సదరు చైతన్య గీతాన్ని తూట్లు పొడిచేస్తున్నట్లు వికృతమైన శబ్దాలు. ఇన్నేసి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పు అంటూ పాడు పార్టీలన్నీ ఒక్కటైపోయి నిగ్గదీస్తుంటే, అసలు నా పేరెందుకు వాడుకుంటున్నావంటూ వెనక నుంచి అంకుల్ అన్నా హజారే దెప్పి పొడి చేస్తున్నారు. ముందడుగు ఒక్కడిదైతే వెనక్కు లాగే చేతులు మాత్రం 1000. సరే, కొత్త పార్టీలు, కొత్త జెండాలు, కొత్త ఎజెండాలు కాసేపు పక్కన పెడదాం. కనీసం కొత్త ఓటరు మీదైనా మనకు లేసే మాత్రం ఆచలు మిగిలినట్టా లేనట్టా? ఇదే ఇవాల్టి తాజా సందేహం. మేలుకోవాల్సిన కొత్త ఓటరే మత్తులో జోగుతున్నాడా? మన ఢిల్లీ రాష్ట్రంలో 18-19 ఏళ్ల వయసున్న వాళ్లలో దాదాపు 50% మంది కనీసం ఓటరుగా నమోదు చేసుకోవడానికి కూడా బద్దకించారన్నది ఒక చేదు నిజం. ఇండియాలోని ప్రస్తుత జనాభాలో 65% మంది 35 సంవత్సరాల లోపు వాళ్లే. కానీ 18 నుంచి 23 ఏళ్ల వయసున్న నవ యువకులలో ఫస్ట్ టైం ఓటర్లుగా రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రం కేవలం 14% మందే. మరి మిగతా యంగ్స్టర్ జనాభా మొత్తం ఎక్కడ దాక్కున్నట్టు? వీళ్ళందరికీ ఎన్నికలంటే ఎందుకు మొహం మొత్తింది? ప్రభుత్వాలన్నా, ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలన్నా వీళ్ళకి ఎందుకింత అంటరానితనం? అవినీతి, కుంభకోణాలంటూ అన్ని ప్రభుత్వాల్లోనూ కొత్త కొత్త స్పెషలైజేషన్స్. రాజకీయ పార్టీలు కూడా కుళ్ళుతో కునారిల్లిపోయిన ఇవాల్టి రోజుల్లో సగటు మనిషికి ఎన్నికలంటేనే అదో రకమైన ఎపతి, అసహ్యం, ఏవగింపు. పొలిటికల్ పార్టీలంటేనే దూరంగా పారిపోదామనిపించేంతటి కంపు. ఇదే సరైన సమయం. మీరే రథసారథులు, మీరే మార్పు తీసుకురావాలి, మీరే వజ్రాయుధాన్ని చేతిలోకి తీసుకోవాలంటూ పురమాయించిన బాధ్యతను నెత్తికెత్తుకోవడానికి మన కొత్త ఓటరు ఎందుకు వెనక్కి తగ్గుతున్నట్టు? తమ భవిష్యత్తుకు తామే బాటలేసుకునే ఈ లక్కీ ఛాన్స్ని ఎందుకు మిస్ అవుతున్నట్లు? కూటి కోసం, కులి కోసం పట్టణానికి వలసలు వెళ్ళిపోయే కర్మకాండకు చెల్లుచిటి ఇచ్చుకోవాలి. అన్ని రంగాల్ని దాటేసి చివరకు తమ చదువులకు కూడా పట్టేస్తున్న చెదను తుదముట్టించుకోవాలి. యువతరపు శక్తియుక్తుల్ని స్వార్థాల కోసం వాడుకునే రాజకీయుల ఆట కట్టించుకోవాలి. ఇన్ని డ్యూటీల్ని ముందర పెట్టుకుని కూడా ఇలా మిన్నకుండిపోవడమేంటి? ఇప్పుడిప్పుడే 18 ఏళ్లు నిండి మంచి కాక మీదుండే యంగ్ తరంగాల సంఖ్య మన దేశంలో అక్షరాల 12 కోట్లు. ఎలక్టరల్ హిస్టరీని తిరగరాసే ఛాన్స్ ఉన్న వెరీ వెరీ ఫ్రెష్ బ్యాచ్. సరికొత్త భారీ ఓటు బ్యాంక్ ఒకటి ఇండియాలో పుట్టుకొచ్చిందని, ప్రత్యేకించి ఏ కులం కార్డు లేని, ఏ మతం రంగు అంటుకొని కుర్రకారు ఓటు బ్యాంకు కొత్త శకాన్ని ఆవిష్కరిస్తుందని ఆ మధ్య మనమందరం ఆశపడిపోయాం. కానీ వీళ్ళంతా ఓటర్లుగా కాకుండా కేవలం ఒట్టి మనుషులుగానే మిగిలిపోయారన్న చేదు గుళిక మనకెంత మాత్రం మింగుడు పడకుండా ఉంది. ఇంతకు ముందైతే ఓటు హక్కు సాధించాలంటే కేవలం వయసుకొస్తే సరిపోదు. 1-2 సార్లు దరఖాస్తు ఫారాలు నింపుకోవాలి. సొంత పనికి సెలవు పెట్టుకుని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి. ఆ తర్వాతే ఓటరు కార్డు అనే అదృష్టానికి నోచుకునేది. కానీ ఇవాళ మన ముందు సాంకేతిక విప్లవపు శకంలో ఓటు హక్కు సైతం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో దొరికిపోతోంది. లేదంటే మీ ఫోన్ నుంచి జస్ట్ ఒక్క SMS పంపిస్తే చాలు, మీ పేరు ఎలక్టరల్ రోల్స్లోకి ఎక్కి ఇంటి గుమ్మం దగ్గరకు ఐడి కార్డ్ నడుచుకుంటూ వచ్చేసేలా వెరీ వెరీ స్పెషల్ అండ్ అడ్వాన్స్డ్ యాప్ ఒకటి తయారైపోయింది.
ఇది కాకపోతే ప్రతి ఓట్ల జాతరకు ముందు కనీసం వారానికి ఒక్కసారైనా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ పేరు మీద పేపర్లలో అరపేజీ సైజులో ప్రకటనలు విడుదలైపోతాయి. ఒలిచి నోట్లో పెట్టినట్లు ఓటరు నమోదు ప్రక్రియ మొత్తం ఒక తెరిచిన పుస్తకంలా కనిపిస్తుంది. స్పెషల్ డ్రైవ్లంటూ కంప్యూటర్లు గట్రా సరంజామానేసుకుని గల్లీ గల్లీల్లో గుడారాలేసుకుని తిరిగే ప్రత్యేక ఏర్పాట్లు కనిపిస్తాయి. అయినా సరే ఓటరుగా దొరికే ఈ ప్రమోషన్ పట్ల మన నవ యువజనంలో ఎందుకింత నిస్సత్తువ, ఎందుకీ నిస్తేజం అర్థం కాదు. కుర్ర ఓటు బ్యాంకు మీద కన్నుగిటిన ఒబామా సైతం ఇలాగే కొత్త ఓట్ల నమోదు కోసం నానా కసరత్తు చేపట్టుకున్నాడు. కాలేజ్ క్యాంపస్లు, యూత్ ఫోరమ్స్, సోషల్ నెట్వర్కింగ్ మీడియాలంటూ కాళ్ళరిగిపోయేలా తిరిగేశాడు. అక్కడ మార్పు సాధ్యమైందా, ప్రభుత్వాలు తిరగబడ్డాయా అనేది మాత్రం వేరే అంశం. కానీ రాబట్టుకున్నంత రాబట్టుకుంది అమెరికన్ యంత్రాంగం. మరి ఆ మాత్రం చైతన్యం మన దగ్గర ఎందుకు పుట్టలేదన్నదే ఇక్కడ అసలు సిసలు ప్రశ్న. ఓట్ ఫర్ యువర్ సెల్ఫ్.